బాగుండాలి. బట్ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు బి ఆన్ ద ప్రొడక్షన్ మోర్ దెన్ ద రిలీజెస్. నెక్స్ట్ ఇయర్ బీవీ వర్క్స్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయండి? మీరు చెప్పారు ఏదో 2, 3 ప్రాజెక్ట్స్ ఏదో ఉంటాయని. ఇది వృషభ కాబట్టి మన బియూ వర్క్స్ సపరేట్ పెడదాం అని. సరే, ఆల్ ది బెస్ట్ అండి. Yeah. వాసు గారు Yes, sir. వాసు గారు మీరు ఇప్పుడే అన్నారు 5-6 సినిమాలు వస్తున్నాయి, అన్నీ ప్రామిసింగ్గా కనపడుతున్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ షేరింగ్ జరుగుద్ది ఏదన్నా 1-2 సినిమాలు బాగున్నా సరే. బట్ ఇలాంటి టైంలో గీతా లాంటి రెస్పాన్సిబుల్ ఫిలిం హౌస్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురావడం ఎంతవరకు న్యాయం? అంటే ఇట్స్ డబ్బింగ్ ఆర్ ఒరిజినల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మల్టీ లాంగ్వేజ్ ఫిలిం. అంటే డేట్ మార్చలేరు, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే గీతా లాంటి ఒక సంస్థ ఒక హ్యాండీ పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం థ్రెట్ కదా. అండ్ 2 things, దిస్ ఈస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్, దట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇది 2 months బ్యాక్ రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ 2 months బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగానే ఉంది నిజంగా అంతా కూడా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్ పోన్ 2 months సీజీ వర్క్ అవ్వక పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు 25th రిలీజ్ అవుతుంది. మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం హానర్ చేయాలి. అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ క్రాస్ దట్ కమిట్మెంట్, అందుకని చెప్పి తీసుకున్నాము. అండ్ రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా. అండ్ యూ నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా దగ్గరగా కూడా తీసుకుంటారు. అండ్ వీ వాంట్ టు సపోర్ట్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కేస్. అందుకని చెప్పి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వీఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. వాసు గారు ఇంకో క్వశ్చన్, ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 28th పోలింగ్ ఉంది. ఫస్ట్ నామినేషన్ మీరు వేశారు, గీతా నుంచి ఇంకా కాంపౌండ్ నుంచి ఇంకా కొంతమంది వేశారు. బట్ ఏంటంటే లాస్ట్ రిజల్ట్స్ అదే ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మీ పేరు విత్డ్రా చేసుకున్నారు. అంటే ఎగ్జిబిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్ 3 ఫీల్డ్స్లోనే చాలా యాక్టివ్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటే కదా ఛాంబర్లో, పైగా చాలా క్రూషియల్ ఇయర్, మనం నెక్స్ట్ 1 year ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అనుకుంటున్నాం. అండ్ ఛాంబర్ బిల్డింగ్కి సంబంధించిన ఏదో గొడవలు కూడా ఏదో నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇలా 3 ఫీల్డ్స్లోనే ఎక్స్పీరియన్స్డ్ ఉంది మీలాంటి వాళ్ళు ఉండాలి కదా. అండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఛాంబర్ ఎలక్షన్స్లో యాక్టివ్గా లేము. అయితే మొన్న ఛాంబర్ బిల్డింగ్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను 100% చేయమంటే నేను దాన్ని నామినేషన్ కూడా వేసాము. బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్, అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్, అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ఇవన్నిటికన్నా కూడా